UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా ప్రసారం అవుతూనే ఉంటాయి. విశేష స్పందన లభిస్తుంది అందరి నుంచి కూడా. ప్రతి ఒక్క వీక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఉపయోగపడి తెలుసుకోవలసిన ఒక కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రారంభించబోతున్నాం. ఇప్పటివరకు మీరు విన్నది, తెలుసుకున్నది, దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదే జానపదం, జ్ఞానపదం. నిజంగా జానపదం జ్ఞానానికి సంబంధించిందేనా? ఈ విషయాల గురించి వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా అంటే చాలా చక్కగా తెలుగుకి నిజంగా ఒక గౌరవాన్ని సంపాదించే ప్రయత్నాన్ని మీరు చేస్తున్నందుకు నిజంగా ధన్యవాదాలండి. మనం జానపదానికి సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఇక ఈరోజు ఏ కథని, ఏ గేయాన్ని మాకు పరిచయం చేయబోతున్నారు, మాకు చెప్పబోతున్నారు, దాంట్లో ఉన్నటువంటి అర్థాలు, పరమార్థాలు ఏమిటి, దాని ద్వారా అసలు ఎలాంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు చెప్పండి. తప్పకుండానండి. జానపదంలో ఉన్నటువంటి సాహిత్యంలో అంతర్భాగంగా వచ్చేటటువంటి కథనం కానీ, లేదా కథ కానీ, లేదా వచనాలు కానీ, పొడుపు కథలు కానీ, సామెతలు కానీ, ఇవన్నీ ఉండగా గేయానికి అంటే పాటకు చాలా ప్రాధాన్యం వచ్చింది. ఆ పాటలో మనం మొట్టమొదటి చెప్పుకోదగ్గది ఈ సృష్టి ప్రారంభమైంది అని అంటేనే ఓ పుట్టుక జరిగిందని అర్థం. అలా పుట్టుక జరిగితే ఏం చేస్తారు? పల్లెల్లో కానీ ఇళ్లలో కానీ ఏం చేస్తారు? అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ తొట్టెలో వేస్తారు. తొట్టెలో వేసిన తర్వాత ఓ పాట పాడతారు. చాలా ప్రచారంలో ఉన్నది. ఇది జానపదులదే. కానీ ఆ బాణిని తీసుకొని అన్నమయ్య మొదలైనటువంటి వాళ్ళు పాటలు రాశారు. జో అచ్యుతానంద జో జో ముకుందా రార పరమానంద రామ గోవింద ఏడువకు ఏడువకు ఎర్రినా తండ్రి ఏడిస్తే నీ కనుల నీలాలు గారు నీలాలు గారితేనే చూడలేను పాలైన గారవే బంగారు కనుల జో జో. దీంట్లో ఇంకా వాళ్ళ పేరు పెట్టుకొని కొనసాగించడం అనేటటువంటివి ఇవన్నీ జరుగుతాయండి. ఇది జానపద గీతంగా బాగా ప్రచారంలోకి వచ్చింది. అన్నమయ్య గీతాల్లోనూ దీనికి ప్రచారం ఏర్పడింది. ఇక్కడ జో అచ్యుత అనంత లేదా ఆనంద అనేటటువంటిది. అచ్యుత ఏమిటి? ఇప్పుడు మీరు అర్థం ఏంటి, పరమార్థం ఏంటి అని అన్నారు కదా. అంటే నిద్రపోయిన అన్న అని అంటున్నారు వీళ్ళు. అంటే ఆ పిల్లవాడి పేరు ఇవాళ రేపు పెట్టుకునేటటువంటి పేర్లలో టింకు, పింకు, రింకు ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ పిల్లవాడు కొద్ది ఎదుగుతూ ఉంటే కొద్ది పొట్టి కానీ ఒరే పొట్టి, ఇంకా ఒరే గిడ్డు, బక్క అంటే ఒరే బక్కి, ఇలాంటి నిక్ నేమ్స్ పెట్టుకుంటున్నారండి. చాలా అంటే వాడు ఎదుగుతున్నా కొద్దీ వీటి అర్థాలు తెలిస్తే ఏ పేరుతోటి నన్ను ఎట్లా పిలిచారు అంటే వరుసకు ఉన్నటువంటి వాళ్ళు పిలిస్తే అది వేరే సంగతి. కానీ అట్లా కాకుండా వీళ్ళు ఎంత అచ్యుత, అనంత లేదా ఆనంద, ముకుంద, గోవింద అని మంచి పేరుతో ఉంటే, ఒకవేళ అమ్మాయి అయితే లక్ష్మి, పార్వతి, సరస్వతి, కాళీ అని ఇలాంటి పేర్లతో పిలిస్తే ఎంత ఆనందం. కాబట్టి అంత ఆనందంతో వాళ్ళు ఆ పేరుతోటి పాట కట్టుకున్నారు. అచ్యుత ఆనంద అని. జో అచ్యుత ఆనంద, అచ్యుత ఆనంద జో జో ముకుంద గోవింద అనేటటువంటిది. అంటే నీవు అచ్యుతుడు. చ్యుతుడు అంటే నాశనం అయ్యేవాడు. చ్యుతి అంటే జారిపోయేది, పగిలిపోయేది అని, అంటే నాశనం అయ్యేది అని అర్థం. అచ్యుత అంటే నువ్వు ఎల్లకాలం ఉండేటటువంటి వాడు. మనకున్నటువంటి సనాతన ధర్మంలో ఉన్న ఆధ్యాత్మిక అంశాల్లో పోయేది శరీరమే కానీ ఆత్మ కాదు. కాబట్టి ఈ జీవాత్మ అనేటటువంటిది ఈ ఇండివిజువల్ సోల్ అంటే ఒకసారి చెప్పాల్సి వస్తుంది. ఆంగ్ల పదాలు ఇట్లా ఉపయోగిస్తే తొందరగా అర్థమవుతుంది. ఇండివిజువల్ సోల్ అంటే జీవాత్మ. ఈ జీవాత్మ ఏమిటి అని అంటే పరమాత్మే అని సనాతన ధర్మం చెప్తుందండి. అంటే సృష్టిలోని సర్వజీవుల్లో అంటే చిన్నదైన చీమ దగ్గర నుంచి పెద్దదైన ఏనుగు వరకు ఉన్నటువంటి సర్వజీవుల్లో ఉన్నటువంటి ఆత్మ పరమాత్మే అని భగవద్గీతలో గొప్ప శ్లోకం ఉందండి. ఈశ్వర సర్వభూతానం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. అంటే ఈశ్వరుడు సర్వ ప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు. ఇక్కడ హృదయంలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, నాసిక ఆగ్రానిస్తుంది, నాలుక రుచి ఏంటో తెలుస్తుంది, ఈ చర్మానికి స్పర్శ జ్ఞానం ఉంది. ఆయన అక్కడ ఉన్నంతసేపు శరీరం శివం శివం శివం. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇది అంతే.
కాబట్టి అలాంటి అందుకనే శివైక్యం అంటారు. శివైక్యం అంటారు. ఉమ్. సరే విష్ణుఐక్యం అంటారు, కైలాసం ఓకే. యానని అండి. ఉమ్, ఉమ్. ఎవరి ఇష్టం వాళ్ళు. ఒకటే ఎక్కడికి వెళ్ళినా గానీ అవును. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పోతాడు. ఉమ్. ఈ ఆత్మ, ఈ జీవాత్మ ఉమ్, అనేటటువంటిది ఉమ్, పరమాత్మ నుంచి వచ్చింది. ఉమ్, ఈ శరీరం ఇక్కడ పడిపోతుంది, ఈ ఉమ్. చెత్తలో ఇది కలిసిపోతుంది. కానీ ఈ ఆత్మ చైతన్యం అనేటటువంటిది ఆ యూనివర్సల్ సోల్లో, అంటే ఆ పరమాత్మలో, అంటే విశ్వ చైతన్యంలో కలిసిపోతుంది. ఓకే. ఆ విశ్వాత్మ సృష్టి అంతటా ఉన్నాడు. అందుకే అచ్యుత, ఆనంద, అనంత అంటే కూడా అదే అర్థం వస్తుంది. ఉమ్, ఉమ్, ఆనంద అంటే ఆనందించేవాడు అనే అర్థం, ఉమ్, ఆనందము ఇచ్చేవాడు కూడా. ఉమ్, ముకుంద, గోవింద అనేటటువంటిది ఉమ్. ఒకరు దీన్ని బాగా హాస్య రూపంలో అంటూ, ఎందుకయ్యా అచ్యుత, అనంత, గోవింద, ముకుంద అనేది జో రావణాసుర, జో కుంభకర్ణ, జో దుర్యోధన దుశ్శాసనుండా అంటే ఓకే. ఏమవుతుంది అనేటటువంటి విధంగా ఉమ్, జోక్ చేశారు. ఉమ్, అంటే ఏమైతుంది, ఆ పిల్లగాడు రావణాసురుడు అయితే ఉమ్. గల్లీలో ఉన్న సీతమ్మలకు కష్టం వస్తుంది. కాబట్టి గల్లీలో ఒక రామచంద్రుడు పుట్టుకు రావాల్సి వస్తుంది. ఉమ్, కాబట్టి ఉమ్, అతడు అచ్యుతుడు కావాలి, ఆనందుడు కావాలి, గోవిందుడు కావాలి, ముకుందుడు కావాలి ఉమ్. అనేటటువంటి ఇంత తత్వం ఇందులో దాగి ఉంది. ఓకే. అంటే ఇంత తత్వం దాగి ఉన్నటువంటి దీంట్లో ఏడువకు వెర్రినా తండ్రి, ఏడిస్తే ఏడిస్తే నీ నీ కళ్ళ కళ్ళు. నీలాలు గారని ఆ ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఈ ఉద్దేశం ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుందండి. ఉమ్, అందుకే ఆధునిక కాలంలో ఏం చేశారంటే ఈ పాటను ఉమ్. చాలా జాగ్రత్తగా జో శారదాదేవి, జో మహాలక్ష్మి, జో భారతీదేవి, జో మహాశక్తి అని పాడడం మొదలుపెట్టేసేసినారు. ఉమ్, ఉమ్, ఇంకంతేకాదు రుద్రమదేవిని, అహల్యాబాయిని వీళ్ళను కూడా ఇందులోకి తీసుకొని వచ్చేసారు. ఉమ్, ఇంకా మరీ ఆధునికంగా కొంత తత్వవేత్తలు ఉంటారు, ఆ తత్వవేత్తల యొక్క సంస్థలు ఉంటాయి కదా, ఉమ్. వాళ్ళల్లో కూడా ఈ జోలపాట పాడాలి మన వాళ్ళు అని అనుకున్నటువంటి సందర్భంగా ఏం చేశారంటే ఉమ్. జో వివేకానంద, జో దయానంద, జో మహాత్మా గాంధీ, జో బోసు బాబు, ఈ రకంగా పాటలు కట్టారండి. ఉమ్, ఇవి ఉమ్, ప్రచురింపబడ్డాయి. ఉమ్, అంటే ఆయా సంస్థలు, నేను చెప్పేది రామకృష్ణ పరమహంస సంస్థలు కావచ్చుగాక, ఉమ్, వివేకానంద యువ కేంద్రాలు కావచ్చుగాక, ఉమ్, ఆర్య సమాజం కావచ్చుగాక, ఉమ్. వీళ్ళందరూ ఈ జానపద బాణీలో ఉన్నటువంటి తీసుకొని ఆ జానపద బాణీని తాము ఉపయోగించుకొని ఓన్ ఈ చేసుకున్నారు. ప్రచురించారు. వీటిని ఉమ్, ప్రచురించి ఆ తర్వాత ప్రచారంలోకి తీసుకొని వచ్చేసారు. ఉమ్, కాబట్టి మనకు అచ్యుతుడు కావాలి, ఆనందుడు కావాలి, గోవిందుడు కావాలి, ముకుందుడు కావాలి, మందరలొద్దు, శూర్పణఖలు వద్దు, రుద్రమదేవి కావాలి, ఆల్యాబాయిలు కావాలి, ఉమ్, ఉమ్. అలాంటి ఇందిరాగాంధీలు కావాలి అనేటటువంటి ఈ ఆలోచన జనజీవితంలోకి తీసుకురావాలి అనేటటువంటి ఉద్దేశంతో తొట్టెల్లో వేసినటువంటి ఆ పిల్లవాని మీద ఇంత ప్రేమ. ఉమ్, అంటే ఎవరు మొట్టమొదలు ఇది కట్టినా కానీ వాళ్ళ దర్శనం ఎంత దూరంలో ఉంది అని అంటే ఉమ్, ఈ ఈ అబ్బాయి ఉమ్, గొప్పవాడు కావాలి, ఉమ్, మహాత్ముడు కావాలి, ఉమ్, ఓ నేతాజీ కావాలి, ఓ భగత్ సింగ్ కావాలి, ఓ సుఖదేవ్ కావాలి, ఓ చంద్రశేఖర్ ఆజాద్ కావాలి ఉమ్. అనేటటువంటి భావనతోటి కట్టినటువంటి పాట వెనుక ఉన్న పరమార్థం ఇది. అచ్యుత, ఆనంద, గోవింద, ముకుంద అన్నటువంటి దాని వెనుక ఆధునిక కాలంలో జోడించుకున్నటువంటి దాని ఇది జ్ఞానపథంలో మనిషిని నడపడానికి. ఉమ్, జానపదం జ్ఞానపథాన్ని చూపిస్తుంది. పథం అంటే మార్గం, మార్గం. దారి. ఉమ్, జానపదం అంటే జనపదంలో వచ్చినటువంటి జానపదం జ్ఞానపథాన్ని ఈ విధంగా చూపిస్తుందని చెప్పుకోవడానికి ఈ తొట్టెల్లోని పాట ఉపయోగిస్తుందండి. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. జో అచ్యుతానంద జోజో ముకుంద, లాలి పరమానంద రామగోవింద అని పాడుకుంటూ ఉంటారు. ఇంట్లో కూడా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు పాడుకుంటూ ఉంటారు. కానీ దాని వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏమిటి ఖచ్చితంగా తెలిసింది కదా. ఇక గురువుగారు చెప్పినటువంటి మరొక పాట ఏమిటండి అది? పాలైన కారవే బంగారు కనుల. ఏడువకు ఏడవకు ఏడువకు ఎర్రినా తండ్రి, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, నీలాలు కారితే నే చూడలేను, పాలైన కారవే బంగారు కనుల అని. అంటే తల్లి ఎంత చక్కగా, అంటే ఏడ్చేవాడిని కూడా అందులో నుంచి పాలు కారాలి కానీ బంగారు ఆ ముఖంలో నుంచి కన్నీళ్లు చూడలేను నేను అని తల్లి పాడుకోవటం, ఇదంతా జానపదానికి సంబంధించినటువంటి అమృతమైనటువంటి పాటలు, అమృతమైనటువంటి మాటలు అందరికీ చేరాలి. ముఖ్యంగా చిన్నపిల్లలకి తెలియాలి. పెద్దలు ఈ విషయాలన్నీ పిల్లలకి తెలియచెప్పాలి. అంటే ఏం చేయాలి? మీరు ఈ వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో ఇదే జానపద కార్యక్రమంలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. నమస్తే.